గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఇక కాజీపేట, కొలకలూరు, నంది వెలుగు, అత్తోట, కొల్లిపర్ల, ఇక తూములూరు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ఇక భూమి పూజలు నిర్వహించారు. కాజీపేటలో ఆశ్రమం రోడ్డులో 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం 5 లక్షలతో నిర్మించినటువంటి సీసీ రోడ్డు, 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఇక ధాన్యం ఆరబోత ఫ్లోర్ను కూడా ప్రారంభించారు. వెరీ గుడ్, బాగా జరగాలి, మంచిగా చేయాలి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆదర్శవంతంగా నిలబడినందుకు కదా. చాలా బాగా హలో హలో బయట ఉన్నా అక్క. సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఉంది ప్రోగ్రామ్ చాలా ఓకే, వెనక జరగండి. అక్కడ రోడ్ ఇప్పుడు వేసినాక మీకు ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ నిధుల నుంచి గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసిన పల్లె పండుగ మొదటి విడతలో భాగంగా కొన్ని రోడ్లు, దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొలకలూరులో మనం ప్రారంభించుకున్న శంకుస్థాపన చేసాం. మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి అక్కడ ఆల్రెడీ మనకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అదనంగా మనం కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం ద్వారా 40 లక్షల రూపాయలు దానికి శంకుస్థాపన. వివిధ రోడ్లు ఏవైతే మనం పనులు వర్షాల వలన, అకాల వర్షాల వలన పూర్తి చేసుకోలేకపోయామో ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయి. కాజీపేట, కొలకలూరు, నంది వెలుగులో ఈరోజు 3 వర్క్లు ప్రారంభించుకున్నాం. మొత్తం అన్ని కలిపి 8,88 లక్షల రూపాయలతోటి పంచాయతీరాజ్ నిధుల నుంచి మనం తీసుకొచ్చాం. రెండో విడతలో చాలా గర్వంగా మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను తెనాలి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 36 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధుల నుంచి మనకి రోడ్ల కోసం కేటాయించడం జరిగింది. ఈ 36 కోట్ల రూపాయలు రోడ్డు వర్క్స్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సైడ్ కాలువలు కూడా ప్రతిపాదించాం. వీటన్నిటినీ వేసవి కాలంలోనే పూర్తి చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకెళ్ళబోతున్నాం. సో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కోరుకునే విధంగా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యం, సిమెంట్ రోడ్ల ద్వారా మెరుగైన పారిశుద్ధ్యం, అదేవిధంగా వాళ్ళకి రాకపోకలు ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా, వర్షాకాలంలో బురదల్లో వెళ్లకుండా ఈ సదుపాయాన్ని ప్రతి రోడ్డు పూర్తి చేసుకునే విధంగా ఒక నమ్మకంతో ఈ 36 కోట్ల రూపాయలు ఆయన అప్పచెప్పింది. తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి మన కూటమి ప్రభుత్వం ఒక విలువ, ప్రజలు మన పైన చూపిస్తున్న ఆ విశ్వాసాన్ని నిలబెట్టారు.